శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయం 2. నాకు సమకూర్చబడిన పండ్లను పుట్టతేనెను నేను స్వీకరించలేకపోయితిని. నా శరీరమంతయును రక్తసిక్తమయ్యను. నేను పరుగు పెట్టుచున్నాను, కాకులు నన్ను వెంటాడి మరీ హింసించినవి. నా దుర్దశకు ఎంతగానో చింతించితిని. నేను శ్రీ సిద్ధయోగేంద్రులను శంకించినందులకు వారు నన్ను శపించిరా, మరి నాకు శ్రీపాద శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి కలుగునని వారు ఆశీర్వదించితిరి కదా. గత జన్మములోని పాపములన్నీయును క్షీణించిన గాని నాకు శ్రీ దత్తప్రభువు యొక్క దర్శనం కాదేమో. నేను ఎన్ని పాపకర్మములను మూటకట్టుకుని వచ్చితునో అవి అన్నీయును నశింపవలెనన్న ఇటువంటి శిక్షలు ఇంకెన్నింటిని నేను అనుభవించవలసి వచ్చును. ఆహా, శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి కలుగునన్న ఆశీర్వాదములో ఇన్ని సంకటములు ఉపద్రవములు ఇమిడి ఉన్నవా? హా దైవమా, నన్నింకను ఎన్ని శిక్షలకు గురి చేయదల్చితువో కదా. ఇంక నన్ను కాపాడు వారెవరు? శ్రీపాద శ్రీవల్లభ శరణు శరణు అని తలచుచు నెమ్మదిగా అడుగులు వేసుకొనుచు ఒక మేడి చెట్టు మొదలకు చేరుకుంటుని. శ్రీ దత్తప్రభువుల నివాస స్థానమైన ఈ మేడి చెట్టు నన్ను రక్షించునని తలచితిని. కాని శ్రీ దత్తలీల దానికి విరుద్ధముగా ఉన్నది. నా శరీరము నుండి ఇది వరకెన్నడూనూ లేని ఒక వాసన బయలు వెడలుచుండెను. ఈ వాసన చేత ఆకర్షించబడియో లేక విధి వైపరీత్యమో నాకు తెలియదు గాని పెద్ద పెద్ద విషసర్పములు ఒకదాని తరువాత ఒకటి నా వద్దకు పరుగు పరుగున వచ్చి నన్ను కరచి వెళ్ళిపోవచుండెను. ఇది వరకు కాకుల వలన బాధలను పొందితిని. ఇప్పుడు విషసర్పములు కరుచుట వలన శరీరమంతయు విషపూరితమగుచుండెను. నోటి నుండి నురగలు వచ్చుచుండెను. గుండె యందు బలము తగ్గుచుండెను. ఏ క్షణమునందైనను నేను మరణించుట ఖాయమని తలంచితిని. సాయంకాలం అగుచుండెను. కొందరు రజకులు ఆ మార్గమున వెళ్ళుచుండెరి. బట్టలను ఉతికి ఆరవైచి ఆరిన బట్టలను మూటలుగా కట్టి గాడిదల మీద పెట్టుకుని వెళ్ళుచుండెరి. వారు నా దురావస్థను గమనించి నేను బ్రాహ్మణులను గనక ముట్టుకొనవచ్చునా లేదా అని కొంతసేపు తటపటాయించిరి. ఆలస్యం చేసిన ఎడల ప్రాణములకు ముప్పు రావచ్చును కనుక ప్రాణములను కాపాడుటే ముఖ్య కర్తవ్యమని భావించి ఒక గార్ధభముపై నన్ను కూర్చొండబెట్టుకుని వారి గ్రామమునకు తీసుకుని పోయిరి. నాకు ఈ రోజంతయును చాలా విషమ సంఘటనలు జరుగుచుండెను. నన్ను ఆ రజకులు చర్మకారుల నివసించు ప్రాంతమునకు తీసుకుని పోయిరి. ఆ చర్మకారులలో ఒకనికి విష సంబంధ వైద్యము తెలిసి ఉండెను. దుర్గంధభరితమైన ఆ ప్రాంగణములో నన్నొక నులక మంచంపై ఉంచిరి. ఆ చర్మకార వైద్యుడు కొన్ని అడవి మూలికల రసము తీసి నా చేత త్రాగించెను. పాములు కరిచిన చోట్ల కొన్ని ఆకులను కట్టెను. రావి చెట్టు యొక్క లేత ఆకులను కోసెను. ఆ ఆకుల నుండి రసము పాలవలే స్రవించుచుండెను. ఆ ఆకుల కాడలను 2 చెవుల్లోనూ పెట్టెను. నాకు విపరీతమైన బాధ కలుగసాగెను. నేను లేచి పారిపోవుటకు ప్రయత్నించితిని. 2 బలిష్ఠులైన మనుష్యులు నన్ను పట్టుకుని ఉండిరి. నేను నిస్సహాయముగా ఉంటిని. ఆ వైద్యుడు తన సహాయకులతో విషము రావి ఆకుల్లోనికి చేరును. ఆ తరువాత విషపూరితమైన ఈ ఆకులను దగ్ధం చేయవలెను. విషము రావి ఆకుల్లోనికి ఎంత ఎక్కుచున్నా ఇతడు అంత గట్టిగా రోధించును. ఇతనిని గట్టిగా పట్టుకొనుడు అనెను. కొంతసేపటికి విషము విరిగినది. నేను స్వస్థుడనైతిని. ఆ రాత్రి అంతయును నేను చర్మకారుని ఇంటిలోనే ఉంటిని. చర్మకారుడు రాత్రి అంతయు దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర అని సంకీర్తనము చేయుచుండెను. నేను మంచం మీద పడుకుని ఉంటిని. అత్యంత శ్రావ్యమైన ఆ నామమును వినునప్పుడు నా హృదయం ఉప్పొంగెను. ఆత్మ సంబంధము చేత చర్మకారుడు నాకు గురుబంధు ఒకట వలన వాని యందు ప్రేమ ఉప్పొంగసాగెను. మరుక్షణంలోనే నేను ఉత్తమ కులమైన బ్రాహ్మణ వంశమునందు జన్మించిన వాడిననియు అతడు అంత్యకులజుడైన చర్మకారుడనియు బాధ కలుగజొచ్చెను. శంకరభట్టుకు చర్మకారుని ఉపదేశం. సంకీర్తన అనంతరము ఆ చర్మకారుడు నా వద్దకు చేరెను. అతని కనులలో కరుణారసం పొంగి పొరలుచుండెను. అతని నేత్రద్వయము ఆత్మానుభూతిని సూచించుచున్నట్లుండెను. ఇతడు ఎవరైనా యోగిగాని కాదు కదా అని మనమున సందేహం పొడసూపెను. అతడు నా వైపు చూచి ఇట్లు చెప్పసాగాను. అయ్యా, నా పేరు వల్లభదాసు. నేను చర్మకారుడనే, అంత్యజుడనే, సందేహం లేదు. అయితే నేను మీకు కొన్ని సంగతులను చెప్పదలిచినాను. మీ పేరు శంకరభట్టు అనియు మీరు శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనమునకు వెళుచున్నారనియు అంతేగాక మీరు కాకుల చేతను
సర్పముల చేతను ఎందులకు బాధ పెట్టబడినారో కూడా నాకు తెలియను అనెను. నేను దిగ్భ్రాంతికి లోనైతిని. బహుశా ఇతడు కొంత జ్యోతిష్య విద్యలో పరిశ్రమ చేసి పాండిత్యమును సంపాదించిననుకుంటుని. వెంటనే వల్లభదాసు ఇట్లనెను, అయ్యా, నేను జ్యోతిష్యుడను కూడా కాను. శ్రీ పీఠికాపురము పాండిత్య ప్రకర్ష కలిగిన వారికి పుట్టినిల్లు. సాక్షాత్తు సాంఘ వేదాంత సామ్రాట్ అని పేరు పొందిన పండిత మల్లాది పాపన్నావధానులు గారు నివసించిన పుణ్యభూమి. వేదములు ఏ పరతత్వమును గురించి వర్ణించినప్పుడు నీతి నేతి అని అలసిపోయినవో ఆ పరతత్వమే శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించిన పుణ్యభూమి. శుష్క వేదాంతము, అర్థములేని తర్క వితర్కములు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహమును పొందించజాలవు. శ్రీవల్లభుల కరుణ పొందుటకు పాండిత్య ప్రకర్షల ఆవశ్యకతయే లేదు. పైగా పాండిత్య జనిత అహంకారం వలన మనం వారి నుండి ఎంతో దూరముగా విసిరివేయబడుదుము. నిన్ను పొడిచిన కాకులు గత జన్మములో పీఠికాపురములో నివసించిన మహామహా పండితులు. వారు శ్రీవల్లభుల దివ్యత్వమును గుర్తించలేక, వారిని దత్తప్రభువుగా గమనించలేక జీవితమంతయును వ్యర్థము గావించుకొనిరి. వారు వేదమును తలక్రిందగా అప్పచెప్పగలరు, కానీ ఫలితమేమి? క్రమము, ఘట, జట, స్వాధ్యాయాలు అను మాటలను పలుకుచు వారు తమ అహంకారమును ప్రదర్శించుకొనిరి. వారు చనిపోయిన తరువాత స్వర్గలోకమునకు పోయిరి. ఇంద్రుడు వారిని ఎంతగానో కొనియాడెను. ఆహా, మీరు క్రమాంతలు, మీరు ఘనాపాటి, మీరు జటి, ఓహో, మీరు తర్కప్రవీణులు, ఎంతటి భాగ్యము! ఎన్ని వందల ఎన్ని వేల మార్లు వేదమును వల్లెవేసి ఉండిరి. ఎంత పుణ్యము, ఎంత పుణ్యము! ఆ పుణ్య విశేషం చేతనే మీరు ఇంద్రలోకమునకు రాగలిగితిరి అని పొగడ్తలతో ముంచెత్తెను. ఇంద్రలోకమునందలి సమస్తములైన వారులు వారిని ఎంతగానో పొగిడిరి. అయితే వారు ఆకలిచే నకనకలాడిరి. స్వర్గమున అమృతం లభించును, దానివల్ల ఆకలి దప్పులుండవు అని వారు విని ఉండిరి. వారి బాధను ఎవరూ పట్టించుకొనకపోవుటచే వారు దేవేంద్రుణ్ణే స్వయంగా అడిగిరి. దానికి ఇంద్రుడు ఇట్లు సమాధానం చెప్పెను. వేదము ప్రభువు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపము. ప్రభువు అనంతుడు, మరణరహితుడు. అందుచేత వేదములు కూడా అనంతములైనవి. సర్వధర్మములకును మూలం వేదములే. వేద పఠనము వలన మీరు ప్రభువును స్తుతించినట్లే దానికి ప్రతిఫలముగా దేవతలమైన మేము కూడా మిమ్ములను ఎంతగానో స్తుతించుచున్నాము. లేని ఎడల నా నుండి మీరు స్తుతింపబడుట సాధ్యమా? ఎవరికైనా భోజనం కావలనన్నా వారు ఇతరులకు భోజనం పెట్టి ఉండవలను. ఎవరైనా ఒక గింజను దానం చేసిన ఎడల దేవతలమైన మేము దానిని 1000 గింజలుగా చేసి ప్రతిఫలముగా వారికి ఇవ్వగలవారము. అసలు మీరు దానమే చేయనప్పుడు మేమేమి చేయగలము? మీరు వేదోచ్చారణ చేసినందువలన అనంత ఫలం మీకు కలిగినది. కావున మీరు ఇంద్రలోకమునున్నంత వరకును స్వేచ్ఛగా ఇందుండవచ్చును. తదుపరి మరొక లోకమునకు పోవచ్చును. ఈ రకముగా మీరు అనంతకాలము స్వేచ్ఛగా ఉండవచ్చు. ఇంద్రుని వచనములు విన్నవారు సంకట స్థితికి లోనైరి. ఆకలి దప్పికలతో నిరాహారముగా అనంతకాలం జీవించి ఉండుట దుర్భరమైన శిక్షయేనని వారికి తోచినది. ఇంద్రుడు మరలా ఇట్లు పలికెను. మీరు పవిత్రమైన పాదగయా క్షేత్రమునందు నివసించియు పితృదేవతలకు పిండోదకములు ఇచ్చినప్పుడును ఆబ్దికములు పెట్టినప్పుడును శ్రద్ధారహితంగా చేసిరి. మీరెల్లప్పుడూ శ్రాద్ధకర్మలకు ఎంత ధనము ఖర్చైనది, ఎంతటి రుచికరములైన ఆహార పదార్థములను భుజించుచుంటుమి అను ధ్యాసలోనే ఉంటిరి గాని శ్రాద్ధకర్మలను చేయనప్పుడు కావలసిన శ్రద్ధాభక్తులతో లేరు. దానితో పితృదేవతలకు ఉత్తమ గతులు ప్రాప్తించలేదు. మీ వారసులు కూడా ఇదే విధంగా చేయుచుండిరి. మా తల్లిదండ్రులు దీర్ఘకాలం జీవించిరి. ఆహా, ఎంత ఆహారం వృధాగా ఖర్చైనది, వారి వైద్య సదుపాయములకు ఎంత ధనము దుర్వ్యయమైనది అని చింతించు సంతానమును కలిగి ఉండిరి. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు శ్రీపాద శ్రీవల్లభ రూపమున మీ మధ్యనే అవతరించి తరుణోపాయమును చూపుచుండగా మీరు వారిని దుర్భాషలాడిరి, వ్యర్థ తర్క వితర్కములు చేసిరి. భగవానునికి చెప్పబడిన అన్ని శుభలక్షణములు, సర్వాంతర్యామిత్వము, సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము వంటి అవతార లక్షణములన్నీ స్పష్టముగా వారిలో కనిపించుచున్నను శ్రీపాద శ్రీవల్లభులను దత్తావతారముగా గుర్తించలేని అంధులైతిరి. శ్రీపాద శ్రీవల్లభుల వారి పవిత్ర నామోచ్చరణ చేత పవిత్రమైన శరీరం గల వ్యక్తి యొక్క రక్తమును పానం చేసిన తదుపరి మీకు ఉత్తమగతులు కలుగునట్లును, అంతవరకు పితృదేవతా రూపమైన వాయస్సు రూపంలోనే ఉండునట్లును నిర్ణయింపబడిరి. శంకరపట్టు ఆ కారణం చేతనే వారు కాకులుగా జన్మించి పూర్వపుణ్యవశమున
నీ శరీరమంతటి రుధిరమును పానం చేసి సద్గతిని పొందిరి అని శ్రీ వల్లభదాసు పలికెను. అంతటా నా ఎదురుగా ఉన్న వల్లభదాసు సామాన్య వ్యక్తి కాదనియు శ్రీపాద వల్లభుల కరుణ వారిపై సంపూర్ణముగా కలదని నేను గుర్తించి తిని. శ్రీ వల్లభదాసు ఇట్లు పలికెను, అయ్యా, మీ శరీరం నుండి వచ్చు వాసన చేత ఆకర్షింపబడిన సర్పములు మేము కాటు వేసిన తదుపరి సద్గతిని పొందినవి. నేను, అయ్యా వల్లభదాసు మహాశయ, ఆ సంఘటన ఎందులకు జరగవలసి వచ్చినది? ఈ రకముగా నా శరీరము కాకులకును సర్పములకును ఇతరమైన జీవజంతువులకును ఆహారంగా వినియోగపడినట్లయినా నాకు చాలా సంకటముగా ఉండును. ఎప్పుడు ఏ ప్రాణి నా మీద దాడి చేయనో అని చాలా భయముగా ఉన్నది అని అంటిని. అందుకు శ్రీ వల్లభదాసు, అయ్యా, ఇదంతయును శ్రీవల్లభుల వారి వినోదభరితమైన లీల. నీవు అటువంటి భయమును చెందవలదు. ఇక మీదట ఇటువంటి ఉపద్రవములు జరగవు. ప్రాణములు ఇచ్చిన వానికి ప్రాణములను తీయ అధికారం కూడా ఉండును కనుక అటువంటి అధికారం భగవంతునికి తప్ప మరెవరికీ ఉండదు. కానీ మీ పితృదేవతల్లోని కొందరు శ్మశాన కాళికా సాధన చేసి దానితో అయిష్టులైన వారిని ఎందరినో తమ మంత్ర ప్రభావంతో చంపి ఉండిరి. ఆ విధముగా కొందరి యొక్క అసహజ మరణమునకు కారణభూతులగుట వలన వారికి మహాపాపం కలిగినది. ఆ పాపవశమున వారు సర్పజన్మనెత్తినారు. అయితే శ్రీపాదుల వారి కరుణను పొందిన నీవు వారి వంశములోనే జన్మించుట వలన నీ రుధిరము వారికి కూడా కొంత సంబంధితమై ఉండును. ఆ స్వల్ప పుణ్యము వలన ఈ సంఘటన జరిగి వారికి ఉత్తమ గతులు లభించినవి. అయ్యా, బ్రాహ్మణుడు సత్యాన్వేషిగా ఉండవలెను. క్షత్రియుడు ధర్మమునకు బద్ధుడై ఉండవలెను. వైశ్యుడు వ్యవసాయంబును గోవులను రక్షించుట క్రయ విక్రయాది కుశల వ్యవహారములను సలుపవలెను. కావున శాంతి స్వరూపుడై ఉండవలెను. శూద్రుడు ప్రేమస్వరూపుడై సేవలను సలుపవలెను. అయితే భగవద్ అనుగ్రహ ప్రాప్తికి జాతి కుల ధనిక పేద అనేది భేదమేమియునూ ఉండదు. బ్రాహ్మణుడు క్షత్రియ ధర్మమును పాటించి రాజు కావచ్చును. క్షత్రియుడు బ్రహ్మజ్ఞానమును అపేక్షించినప్పుడు బ్రాహ్మణ ధర్మమును అనుసరించవచ్చును. వైశ్యుడైన కుసుమశ్రేష్ఠి క్షత్రియ ధర్మమును పాటించి రాజరికం చేయలేదా? శత్రువును చంపుటనున్నది బ్రాహ్మణ ధర్మ ప్రకారం దోషమైనది, కానీ క్షత్రియ ధర్మం ప్రకారం విహితమైనది. నీవు బ్రాహ్మణుడువు, సత్యాన్వేషివి కావున అహింస నీకు పరమధర్మము, కానీ కసాయివానికి మాత్రం కాదు. కావున మానవుడి చేయు కర్మల వలన ఫలితము సక్రమంగా ఉండవలనన్నా తాను ఏ కులమందు జన్మించినను తాను అనుసరించు ధర్మమునకు తగినట్లుగా కర్మలను సలుపుచుండవలెను. నీవు ప్రస్తుతం రోగగ్రస్తుడవు కనుక వైద్యుని వద్ద ఉండుట శ్రేయస్కరం, విహితము. అందువలననే నీవు నా వద్దకు రప్పించబడితివి. శ్రీపాద శ్రీవల్లభులు మనలను ప్రతి క్షణము గమనిస్తూనే ఉంటారని తెలుసుకోవలసినది. నీవు చిన్నప్పుడు విష్ణుమూర్తి ధ్యాన శ్లోకమును పఠించుచు వినోదముగా నీ తోటి వారితో వదరుచుండేవాడవు. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అను శ్లోకమునకు వినోదం కొరకు తప్పుడు అర్థమును చెప్పెడవాడవు. శుక్లాం భరద్రం అనగా తెల్ల బట్టలను ధరించినదే అనియు, విష్ణు అనగా అంతటా ఉండునదనియు, శశివర్ణం అనగా బూడిద రంగుతో కూడినదనియు, చతుర్భుజం అనగా 4 కాళ్ళు కలిగినదనియు, ప్రసన్నవదనం అనగా వాండ్ర పెట్టినప్పుడు ప్రసన్నమైన ముఖము కలిగినదనియు, సర్వ విఘ్నములు శాంతించుటకు అటువంటి గాడిదను ధ్యానించుచున్నాను అని చెప్పేవాడువు. అయ్యా శంకర భట్టు, శ్రీ దత్తప్రభు బహు చమత్కారి. నీవు వినోదం కొరకు చేసిన తప్పుడు పనులను కూడా ప్రభువు తన సన్నిధానంలో సరిదిద్దును. రజకులు నిన్ను తమ గాడిద మీద నా వద్దకు తీసుకుని వచ్చిరి. అప్పుడు నీవు దుమ్మో ధూళితో బూడిద రంగులోనే ఉంటివి. నడువలేక ఒక్కొక్క పర్యాయము 2 చేతులను నేలకు ఆంచి నడిచి వచ్చితివి. ఆ విధముగా నీవు సర్పముల బారి పడకుండా ఉండగలనని భావించి చతుర్భుజుడవై ఆయాసపడుచు మేడి చెట్టు వద్దకు వచ్చినను గండమును తప్పించుకొనలేకపోతివి. బాధతో విలవల్లాడకపోయిన ఎడల నీవు ప్రసన్నవదనుడవే. ఆఖరికి నీవు చర్మకారుల పల్లెకు చేర్చబడితివి. నిన్ను ఈ రకమైన దురావస్థల పాలు చేయుటలో శ్రీవల్లభుల వినోదముతో పాటు నీకు గుణపాఠమును నేర్పి నీచ జన్మల నుండి వారికి విముక్తి కలిగించబడినది. నీవు వినోదముగా
తోటి బాలురకు విష్ణు ధ్యాన శ్లోకమును చెప్పుచుండేడు వాడవు. అందులకే ఆఖరికి అంత్యజుడునైన నా చేత ఉపదేశమును వినేటి పరిస్థితికి వచ్చితివి. ఇప్పుడు నీవు ఇచ్చట ఉన్నావు, రేపు నువ్వు నీ సాటి కులస్తుల ఇంట ఉండవచ్చును. ఇప్పుడు జరిగిన ఈ సంఘటనను వారికి పొరపాటున చెప్పినను వారు నిన్ను తమ కులముల నుండి వెలివేయుదురు. శ్రీ వల్లభదాసుని హితబోధతో నాలోని బ్రాహ్మణ అహంకారం తగ్గినది. వల్లభదాసు అంత్యజుడన్న భావం పోయి అతడు కూడా నా రక్త సంబంధీకుడే అన్నంత సోదర ప్రేమ వానిపై నాకు కలిగినది. వల్లభదాసు ఆతిథ్యంను స్వీకరించి 2-3 రోజులు గడిచిన తరువాత నేను ఆ ఊరి నుండి బయలుదేరి తిని. శ్రీవల్లభుల అనుగ్రహ విశేషముని ఏమని వర్ణించగలను? నేను చిదంబరం చేరుటకు ముందు విచిత్రపురం అను పట్టణములో విచిత్ర పరిస్థితుల్లో ఇరుక్కుని విచిత్రముగా బయటపడి తిని. నేను విచిత్రపురం అను గ్రామం నుండి కాలినడకన పోవుచుండగా వినయ విధేయతలతో కూడిన రాజభటులు నన్ను సమీపించి, అయ్యా, మీరు వైష్ణవులా శైవులా అని ప్రశ్నించిరి. మేము శివకేశవ భేదమును పాటించని స్మార్తులమనియు అయినను కాస్త శైవం వైపు మొగ్గు చూపెడవారమనియు ఆదిశంకరుల దక్షిణాంనాయ పీఠమైన శృంగేరి అందలి శంకరాచార్యుల వారు మాకు గురువులగుదురనియు నేను చెప్పి తిని. మీరు దయవుంచి మా రాజుగారి వద్దకు రావాల్సిందని వారు కోరిరి. నేను వారిని అనుసరించి రాజదర్శనమునకు పోయి తిని. దారి మధ్యలో సంభాషణ వశమున నాకు కొన్ని విచిత్ర విషయములు తెలిసినవి. ఆ రోజు బ్రాహ్మణులు ఎవరైనా కనిపించిన ఎడల వారిని తన వద్దకు రమ్మని ఆహ్వానించి అంతకి ఇంత అయితే ఇంతకి ఎంత అని ప్రశ్నను అడుగుచుండేది. దానికి సంతృప్తికరముగా ఎవరినూ సమాధానం చెప్పువారు లేకపోయిరి. ఆ రాజునకు పుత్ర సంతానం కలుగవలనని కొన్ని సంవత్సరములకు పూర్వము యజ్ఞం చేయించిరి. అదృష్టవశమున వానికి పుత్ర సంతానం కలిగినది. అయితే ఆనాటి నుండి బ్రాహ్మణులకు విచిత్రమైన కష్టములు ఎదురైనవి. దురదృష్టవశమున రాజునకు జన్మించిన కుమారుడు మోగవాడయ్యెను. బ్రాహ్మణులు లోపభూయిష్టమైన యజ్ఞమును చేయుట వల్లనే తన కుమారుడు మోగవాడయ్యనని రాజు అభిప్రాయపడెను. అందుచే ఆ రాజు శైవులైన బ్రాహ్మణులను నున్నగా గుండు కొరికించి వైష్ణవనామములను ముఖమున పెట్టించి గాడిదపై ఊరేగించెను. వైష్ణవులైన బ్రాహ్మణులను నున్నగా గుండు కొరిగించి విభూతి రేఖలు పెట్టించి గాడిదపై ఊరేగించెను. ఈ పరిస్థితి శైవులకును వైష్ణవులకును కూడా సంకటప్రాయమయ్యను. రాజు ఉన్నట్లుండి వింతగా ప్రవర్తింపసాగాను. బ్రాహ్మణులను పిలిచి తోటకూర దానం చేయసాగాను. సాగు భూమిలో అధిక విస్తీర్ణంలో తోటకూర పండించినట్లు ఆజ్ఞాపించెను. సుంకములో భాగము తోటకూర రూపములో వసూలు చేయబడుచుండెను. బండ్ల కొలతి తోటకూర కోటలో జమ చేయబడుచుండెను. బ్రాహ్మణులకు తినలేనంత తోటకూర దానం చేయబడుచుండెను. అన్నం వండుకుని తింటయు తక్కిన వంటకములను భుజించుటయు బ్రాహ్మణులకు నిషేధింపబడెను. తోటకూరను వండుకుని తినిన తర్వాత వారికి ఎప్పుడు అల్పాహారం కావలసినను పచ్చి తోటకూరనో వండిన తోటకూరనో తినవలసి వచ్చేది. బ్రాహ్మణులు మాత్రం ఏమి చేయగలరు? తర్కములో పండితులమనియు వేదాంతములో పండితులమనియు పురాణ ఇతిహాసములలో పండితులమనియు విరవీగడి బ్రాహ్మణులందరూ కూడా తమ అహంకారమును విడిచి మౌనంగా తన దురావస్థను బాపుమని దైవమును దీనంగా ప్రార్థించుచుండిరి. బ్రాహ్మణులందరిలోని ఒక దత్తభక్తుడు దత్త ఉపాసకుడు ఉండెను. శ్రీ దత్తాత్రేయుడు స్మరణ మాత్రమున ప్రసన్నుడగుననియు తమ దురావస్థను శ్రీ ప్రభువే బాపగలడనియు అతడు చెప్పాను. అందుచేత బ్రాహ్మణులందరూ మండల దీక్షను పోని శ్రీ దత్తాత్రేయుల వారిని ఆరాధించసాగిరి. తన కుమారుడు మోగవాడౌట వలన మోగ భాషను ప్రోత్సహించవల్లని ఆ రాజు తలచెను. తన రాజగురువును చూచి మోగ భాషపై గ్రంథమును రాయమని ఆదేశించెను. ఆ రాజగురువు గతంలో చాలా గర్విష్ఠిగా ఉండెను. ప్రస్తుతం అతడు దయనీయమైన పరిస్థితిలో ఉండి మోగ భాషపై విస్తృత పరిశోధనలు చేయసాగాను. శంకర్ భట్టు మహారాజుల సంవాదం. నన్ను రాజసముఖమున నిలబెట్టిరి. నాకు ముచ్చెమటలు పోయిచుండెను. శ్రీపాద శ్రీవల్లభులు నన్ను ఎంతటి పరీక్ష చేయుచుంటిని అని తలంచి తిని శ్రీపాదుల నామమును మనస్సులో అవిశ్రాంతముగా జపించుకొనుచుంటిని. నాలో గతములో ఎన్నడూ లేని ధైర్యం కలగసాగాను. రాజు అందరినీ ప్రశ్నించినట్లే నన్ను కూడా అంతకి ఇంత అయినా ఇంతకి ఎంత అగును అని ప్రశ్నించెను. ఇంతకు ఇంతే అని గంభీరముగా వదిలిచ్చితిని. రాజు విభ్రాంతుడై ఈ విధముగా వచించెను. మహాత్మా, మీరు చాలా గొప్పవారు. మీ దర్శన భాగ్యం వలన నేను ధన్యుడైతిని. నాకు ఈ మధ్యనే పూర్వజన్మ జ్ఞానం మేలుకొనినది. నేను గత జన్మలో బహుభేదవాడినైన బ్రాహ్మణుడను. నా ఇంటిలో తోటకూరను పెంచుచుంటిని. అడిగిన వారికి లేదనకుండా తోటకూరను దానం చేసేవాడను.
నా నుండి తోటకూర దానం పొందిన బ్రాహ్మణులు నాకంటే కూడా ధనికులు, అన్నపానములకు లోటు లేనివారు. వారు నా నుండి దానమును పొందుటయే గాని ఏనాడూ నాకు సహకరించలేదు, నాపై దయ చూపలేదు. ఆబ్దికములకు కానీ వివాహములకు కానీ వారి తరపున నన్ను పంపినప్పుడు విశేషమైన దక్షిణలు సంభావనలు వచ్చేవి. అందుండి 100 వంతులలో 1 వంతు మాత్రమే నాకిచ్చి 99 వంతులు వారే స్వీకరించేవారు. శ్రమ నాది, ఫలితం వారిది అన్నట్లుగా ఉండేది. పైగా నా ఇంటి నుండి తోటకూరను ఉచితముగా పొందేవారు. నేను కటిక దరిద్రమునే అనుభవిస్తూ తోటకూరను మాత్రం యథావిధిగా దానం చేస్తూనే ఉండేవాడను. ఆ బ్రాహ్మణులు తోటకూర ఎంతో రుచిగా ఉన్నతనియు ప్రతిరోజు తినుట వలన హాని ఏమియో జరుగుతనియు చెప్పుచుండేది. కాలచక్రం గిర్రం తిరిగినది. పూర్వజన్మలో నేను కటిక దరిద్ర స్థితిలో ఉండి కూడా తోటకూర దానం చేయటం వల్ల ఈ జన్మలో రాజుగా జన్మించి తిని, పూర్వజన్మలో నా వద్ద తోటకూర దానం పొందిన ఆ బ్రాహ్మణులు ఈ జన్మలో నా రాజ్యంలోని బ్రాహ్మణులుగా జన్మించిరి. ఆ విధముగా నేను వారికంటే ఎన్నో రెట్లు ధనవంతుడుగాను శ్రేష్ఠుడుగాను జన్మించి తిని. తోటకూర దానం చేయటం వల్ల రాజైతిని కదా, మరి ఇప్పుడు అప్పటికంటే ఎన్నో రెట్లు బండ్ల కొలది తోటకూర దానం చేయుచున్నాను. ఈ దానమునకు ప్రతిఫలంగా నేను పొందబోవ మహోన్నత స్థితి ఏమిటి అని ఈ వింత ప్రశ్నను వేసి తిని, దానికి మీరు మాత్రమే సరియైన సమాధానం చెప్పితిరి అని ముగించాను. ఈ అధ్యాయం పెద్దదిగా ఉండడం వలన 2 భాగములుగా చేసి ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగించి 2వ భాగాన్ని వచ్చే వారం పూర్తి చేస్తాం. జై గురుదత్త, జై విఠలానంద.